పేరు విజయ్ కుమార్ రెడ్డి. ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎంబీఏ చేసి రకరకాల కంపెనీలలో పనిచేసి ఏదో ఒక రోజు వ్యాపారం స్టార్ట్ చేయాలి, రిటైర్మెంట్ కంటే ముందే జాబ్ వదిలేయాలని చాలా ట్రై చేశాను. 45 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. 2000 ఆగస్ట్లో ఎటువంటి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని నేను మొత్తం కంప్లీట్ మార్కెట్ అంతా స్టడీ చేశాను. హైదరాబాదీ ఫుడ్డా లేకపోతే మన ఆంధ్ర ఫుడ్డా అన్నీ కంప్లీట్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ లేని ఫుడ్ ఏదైనా అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆహారం ఏదైనా తీసుకురావాలని నేను ప్రయత్నం చేశాను. లక్నో వెళ్ళాను. లక్నోలో తుండే కబాబీ అని ఒక బ్రాండ్ ఉందండి. అది 50 సంవత్సరాలుగా చాలా పేరు మోసిన బ్రాండ్ లక్నోలో. తుండే కబాబీ అనే బ్రాండ్ యొక్క ఫ్రాంచైజీ తీసుకొని నేను రెస్టారెంట్ గచ్చిబౌలిలో పెట్టానండి. సెప్టెంబర్ 2020లో గచ్చిబౌలిలో నేను నా మొదటి రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. భవిష్యత్తులో ఈ బ్రాండ్ మేము ఎవరికి ఇవ్వము. ఇప్పుడు ఉన్న హోటల్ ఉన్నివ్వండి. భవిష్యత్తులో మీరు ఏదైనా హోటల్స్ పెట్టుకోవాలంటే మేము మా స్టాఫ్ సేమ్ ఫుడ్ ఐటమ్స్ మీకు సపోర్ట్ ఇస్తాం. కానీ భవిష్యత్తులో మీరు తుండే కబాబీ అన్న పేరు వాడరాదు. మేము ఈ పేరు ఎవరికి వదలుచుకోవాలనేసరికి ఈరోజు ఓపెన్ చేసిన రెస్టారెంట్ అవధి దస్తర్ఖాన్ అని ఓపెన్ చేశాను. దానికి కారణం ఏమరా అంటే ఈ లక్నో కాన్పూర్ ఏరియానంతా కలిసి అవధ్ అంటారు. సో ఇప్పుడు ఈ ఆహారం యొక్క ప్రత్యేకతలు ఏమరా అంటే దిస్ ఈజ్ ఏ నాన్ స్పైసీ ఫుడ్. ఈ ఐటీ జాబ్స్ వల్ల విపరీతంగా మన హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందినవాడు. తోలి చౌకీలో రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి ఇంకొక కారణం ఉంది. ఇక్కడంతా మండీ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మండీ ఒక స్టైల్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో హైదరాబాదీ స్టైల్ ఫుడ్ దొరుకుతుందండి. అంటే మన దమ్ బిర్యానీ ఆ టైప్ దొరుకుతుంది. సో ఇక్కడ జనాలు ఏం కోరుకుంటున్నారంటే దే వాంట్ సంథింగ్ డిఫరెంట్, సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ అదర్ రెస్టారెంట్. సో మన క్విజైన్ కానీ మన ఫుడ్ ప్రిపరేషన్ కానీ టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా అవధి ఖానా గురించి బాగా తెలుసు ఇక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ అందరికీ కూడా, ఈవెన్ హిందూ పాపులేషన్కి కూడా అవధి ఫుడ్ అంటే ఏంటో చాలామందికి ఫుడ్ లవర్స్కి అవగాహన ఉంది. కాబట్టి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అందించడానికి నేను ఇక్కడ రెస్టారెంట్ పెట్టానండి. బికాజ్ పీపుల్ ఆర్ బోర్డ్. అవే రకమైన హోటల్స్ డైలీ తిని కొద్దిగా జనాలు మార్పు కోరుకుంటే ఈ రెస్టారెంట్ వాళ్ళకు అనుగుణంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.